ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అబ్బాయి మొదట కామెడీ షోలలో పాల్గొన్నాడు. టీవీ యాంకర్‌గా మారాడు. అక్కడ నుంచి సినిమా హీరోగా ఎదిగాడు. ఈరోజు తమిళ సినిమా ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను సంపాదించిన స్టార్ అయ్యాడు. ఆయనే హీరో శివకార్తికేయన్. కానీ అతని విజయం వెనుక ఉన్న కథ చాలా కష్టాలతో నిండింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతను ఎలా కోలీవుడ్ స్టార్ హీరో అయ్యాడు? అతని జీవితంలో జరిగిన షాకింగ్ సంఘటనలు ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తే శివకార్తికేయన్ జీవితంలో అసలు కథ మీకు తెలుస్తుంది. శివకార్తికేయన్ అసలు పేరు శివకార్తికేయన్ దాస్. అతను 1985 ఫిబ్రవరి 17న తమిళనాడులోని శివగంగలో జన్మించాడు. తండ్రి జి దాస్ ఒక జైలు అధికారి, తల్లి రాజలక్ష్మి గృహిణి. చిన్నప్పటి నుంచి శివకార్తికేయన్ చాలా చలాకీగా ఉండేవాడు. అతనికి నటన, కామెడీ, స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్ రోజుల్లోనే అతను స్టేజిపై స్కిట్స్, మిమిక్రీ చేసి అందరినీ నవ్వించేవాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. శివకార్తికేయన్ చిన్నవాడిగా ఉండగానే అతని తండ్రి మరణించారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలు తల్లిపై పడ్డాయి. ఆ పరిస్థితిలో కూడా శివకార్తికేయన్ చదువును కొనసాగించాడు. శివకార్తికేయన్ తిరుచిరపల్లిలోని జేజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. కాలేజీలో కూడా అతను స్టేజ్ ప్రోగ్రాంలో పాల్గొనేవాడు. అక్కడే అతని కామెడీ టాలెంట్ అందరికీ కనిపించింది. అతని ఫ్రెండ్స్ ఒకరోజు అతనికి ఒక సలహా ఇచ్చారు, నువ్వు కామెడీ షోలో పాల్గొనాలి అని. అలా శివకార్తికేయన్ జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలయ్యింది. అతను మొదటిగా పాల్గొన్న షో కలక్కపోవదు యారు అనే కామెడీ షో. ఈ షో తమిళనాడులో చాలా ప్రసిద్ధి. అందులో శివకార్తికేయన్ తన కామెడీ టైమింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. జడ్జిలు కూడా అతని టాలెంట్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆ షోలో అతను టైటిల్ విన్నర్ అయ్యాడు. అది అతని జీవితంలో పెద్ద మలుపు. అక్కడి నుంచి అతను టీవీలో యాంకర్గా పనిచేయడం ప్రారంభించాడు. శివకార్తికేయన్ విజయ్ టీవీలో యాంకర్గా పనిచేశాడు. అతని యాంకరింగ్ స్టైల్ చాలా ప్రత్యేకం. చాలా సహజంగా మాట్లాడడం, కామెడీతో ప్రేక్షకులను నవ్వించడం, ఇవే అతన్ని చాలా పాపులర్ చేశాయి. అందులో కొన్ని షోలు అదు ఇదు ఏదు, జోడీ నెంబర్ 1, బాయ్స్ వర్సెస్ గర్ల్స్. ఈ షోల ద్వారా అతనికి మంచి పేరు వచ్చింది. అప్పటికే తమిళ ప్రేక్షకులు అతన్ని చాలా ఇష్టపడడం ప్రారంభించారు. టీవీలో పాపులర్ అయిన తర్వాత అతనికి సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది. మొదటిగా అతను చిన్న పాత్రలో కనిపించిన సినిమా ఏగన్, 2008లో విడుదలైన సినిమా. కానీ అతని అసలు హీరో ప్రయాణం మొదలైన సినిమా మాత్రం 2012లో విడుదలైన మెరీనా అనే మూవీ. ఈ సినిమాలో అతను హీరోగా నటించాడు. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినా శివకార్తికేయన్ నటన అందరికీ నచ్చింది. ఇక 2013లో వచ్చిన సినిమా యతీర్ నిచల్. ఇది అతని కెరియర్లో పెద్ద హిట్. ఈ సినిమాలో ఒక సాధారణ అబ్బాయి అథ్లెటిక్గా ఎదిగే కథ. ఈ సినిమా ప్రేక్షకులను చాలా ప్రేరేపించింది. ఇక్కడ నుంచి శివకార్తికేయన్ స్టార్ హీరోగా ఎదగడం ప్రారంభించాడు. తర్వాత అతను నటించిన సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. అందులో కొన్ని ముఖ్యమైన సినిమాలు వరుత పడత వలిబర్ సంఘం. ఈ సినిమా కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత రజనీ మురుగన్. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా భారీ హిట్ అయింది. తర్వాత వచ్చిన రెమో. ఈ సినిమాలో శివకార్తికేయన్ నర్స్ పాత్రలో కూడా కనిపించాడు. ఈ సినిమా అతని కెరియర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు డాక్టర్. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. తర్వాత వచ్చిన డాన్. ఈ సినిమా యువతకు చాలా దగ్గరయ్యింది. ఈ సినిమాలతో శివకార్తికేయన్ తమిళనాడులో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. ఇంకా 2024లో విడుదలైన అమరన్. ఈ సినిమాతో శివకార్తికేయన్ తమిళనాడులో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. శివకార్తికేయన్ కేవలం నటుడే కాదు, అతను నిర్మాతగా కూడా మారాడు. అతను నిర్మించిన కొన్ని సినిమాలు కన, నెంజముండు నెరమయ్యుండు, ఓడు రాజా. ఈ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. శివకార్తికేయన్ 2010లో
ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. అతను తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు. తన విజయానికి కుటుంబమే కారణమని చెబుతుంటాడు. శివకార్తికేయన్ విజయం వెనుక చాలా కష్టాలు ఉన్నాయి. చాలామంది అతన్ని మొదట్లో తక్కువ అంచనా వేశారు. టీవీ యాంకర్ హీరో అవ్వలేడు అని కొందరు అన్నారు. కానీ శివకార్తికేయన్ ఆ విమర్శలను పట్టించుకోలేదు. తన కష్టంతో, తన టాలెంట్తో అతను స్టార్ హీరోగా మారాడు. ఈరోజు శివకార్తికేయన్ తమిళనాడులో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతని సినిమాలు విడుదల అయితే థియేటర్ల వద్ద భారీగా అభిమానులు చేరుకుంటారు. అతను చాలా వినయంగా ఉండే వ్యక్తి. అందుకే ప్రజలు అతనికి మరింత దగ్గరయ్యారు. శివకార్తికేయన్ గురించి ఆసక్తికరమైన మరికొన్ని విషయాలు. అతను మొదట సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతను మంచి సింగర్ కూడా. శివకార్తికేయన్ కొన్ని సినిమాలలో పాటలు కూడా పాడాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అబ్బాయి కామెడీ షోలతో తన ప్రయాణాన్ని కొనసాగించి ఈరోజు కోలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇది నిజంగా ఒక ప్రేరణ ఇచ్చే కథ. శివకార్తికేయన్ జీవితం మనకు ఒక విషయం చెబుతుంది. కష్టపడితే మన కలలు నిజమవుతాయి అని. చివరగా ఒక్క మాట. ప్రతిభ ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ కష్టం చేస్తే విజయాలు నీ వెంటే ఉంటాయి. మీకు శివకార్తికేయన్ సినిమాలలో ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.